నేను ఎగ్ రైస్ చేసినప్పుడల్లా మా పిల్లలు ప్లేట్ ఖాళీ చేసేస్తారు. అందరు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే 5 మినిట్స్ లో టేస్టీ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అన్నమాట. ఇప్పుడు చేసే మన ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ లోనే చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి పక్కకి వెళ్ళకండి, మాడిపోతాయి. మరి ఎగ్ రైస్, నూడిల్స్ ఇలా ఫాస్ట్ ఫుడ్ చేసుకునేటప్పుడు ఈ ఐరన్ కడాయి ఉంటే చాలా బాగుంటది. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఇది యాడ్ చేశాక బాగా కలపెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టి కలబెడుతూనే ఉండాలి. ఆయిల్ పైకి తెలాలి. ఎగ్ రైస్ మనం మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే పొడి పొడిగా ఉన్న రైస్ అప్పటికప్పుడైనా వండుకొని చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు టమోటా యాడ్ చేసుకుంటున్నా. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను పిల్లలకు పెడుతున్నా కాబట్టి వాళ్ళు తిన్నారు పచ్చిమిర్చి, అందుకు వేయట్లేదు. టమోటా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి. కొద్దిసేపు పైన ప్లేట్ పెట్టినా బాగా మగ్గిపోతుంది అనమాట. మగ్గేలోపు మీ దగ్గర క్యారెట్, క్యాబేజీ ఉంటే సన్నగా కట్ చేసుకోండి. నా దగ్గర క్యారెట్ అయితే లేదు, క్యాబేజీ ఉంది. దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట, సన్నగా పొడుగ్గా. ఇలా టమోటా కొంచెం మెత్తగా అయింది అన్నప్పుడు ఈ క్యాబేజీ యాడ్ చేసుకుంటున్నా. క్యాబేజీ అన్నిట్లకన్నా ముందే యాడ్ చేస్తే మెత్తగా అయిపోతుంది, ఆ క్రంచినెస్ ఉండదు అనమాట. ఇలా లాస్ట్ లో అయితే కొంచెం బాగుంటది. క్యాబేజీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడింది అన్నప్పుడు మనము ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇంకా ఇది ఇంకొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. 4 ఎగ్స్ వేసుకుంటున్నా నేను. ఇలా 4 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలబెట్టి దాని మీద ప్లేట్ పెట్టేసేయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ కలబెట్టాలి ఇంకా హై ఫ్లేమ్ లో. ఇలా సైడ్ కి కొంచెం ఆయిల్ తేలుతున్నప్పుడు కారం, గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కారం వేస్తున్నా, గరం మసాలా నేను ఇంట్లోనే చేసింది వేస్తున్నా. ఈ ఒక్క గరం మసాలా ఉంటే చాలు, మనం ఇంట్లో అన్ని కూరలు ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను. ఇంకా ఎగ్ ఇలా మెత్తగా ఉంది కదా, ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు మనము కలబెడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం టమోటా కెచప్, సోయా సాస్ యాడ్ చేసుకోండి. దగ్గర ఉంటేనే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఇవి వేసాక హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోవాలి బాగా విడివిడిగా అయ్యేంత వరకు. ఎంత కలబెడితే అంత టేస్ట్ అన్నట్టు ఇది కలబెడుతూనే ఉండాలిరా నాయన. ఇంకా పాన్ లో చూసారా అస్సలు ఆయిలే లేదు. ఇంకా మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఎగ్గుతో చేసాం కదా ఈ కర్రీలా కనిపిస్తుంది, ఇది ఇలానే మనం చపాతీలోకి కూడా తినొచ్చు, టేస్ట్ చాలా బాగుంటది. ఇంకా నేను మార్నింగ్ వండిన రైస్ ఉంది కదా, నేను అది మొత్తం యాడ్ చేసుకుంటున్నా. నిజంగా చెప్తున్నా, ఈ ఎగ్ రైస్ చేసినప్పుడు మాత్రం మా పిల్లలు ఫుల్ తినేస్తారు. టేస్ట్ చాలా బాగుంటది. ఇంకా రైస్ కు మొత్తం పట్టేలా మనం కలబెడుతూనే ఉండాలి. ఇంకా మన టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి ఎగ్ రైస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుంది టేస్ట్.